రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమార్తె సరణి రచించినటువంటి మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీని ఇక మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. సంకల్ప బలం ఉంటే మనిషికి అనుకున్నది సాధించవచ్చని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దానికి అనుగుణంగా మన మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్పారు. ఇక తన యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఐఏఎస్కు వెళ్లామని కొందరు సూచించారని ఇక తెలియజేశారు. యూనివర్సిటీ వీసీ తనకు లెక్చరర్ జాబ్ ఇస్తామని చెప్పారని అన్నారు. ఇక వీటిని కాదని తాను రాజకీయాల్లోకి వచ్చి చిన్న వయసులోనే మంత్రిని అయ్యాయని ఇక చంద్రబాబు తెలియజేశారు. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని వారికి సరణి రాసిన పుస్తకం మంచి ప్రేరణగా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను డిగ్రీని బట్టీగా మార్కులతో పాస్ అయ్యాయని తెలియజేశారు. ఇక తర్వాత సినిమా కెరియర్ని ఇష్టపడి ఎంచుకొని కష్టపడి స్థాయికి చేరుకున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. లెక్చర్ పోస్ట్ ఇస్తాను జాయిన్ అవుతారా అన్నాడు. ఐ సెడ్ నో. ఏంటి కారణం అన్నా? నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎమ్మెల్యేగా అవుతాను, తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తానన్నా. అంత నమ్మకం ఉందా అన్నాడు. తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను. అంటే ఒక నమ్మకం, ఒక సంకల్పం. నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం. నేను మంత్రి కావాలనుకున్నాను. మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి. అప్పుడు చెన్నారెడ్డి దగ్గర నాకు మంత్రి పదవి ఇవ్వమని మా వాళ్ళందరూ అడిగారు. నన్ను చూసి పైకి కిందికి చూశాడు. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. పైకి కిందికి చూసి, నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా ఇప్పుడే గెలిచి వచ్చావు, అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం ఇచ్చేసాడు. నేను అన్నా, నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి, నేను ఎంఏ చదువుకుందాను, పిహెచ్డి కూడా చేస్తూ వచ్చారు ఇక్కడికి, మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చాను. 2 yearsలో మంత్రి అయ్యాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే, ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది. ఒక పాజిటివ్ థింకింగ్, ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది. నేను మంత్రి అయ్యాను, సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను. నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో కనుక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు, ఆ వెళ్ళే హైట్స్ అది వేరే. అంటే ఉదాహరణకి నేను చెప్పుకుంటే, నా గురించి సాదాసీదా కుటుంబంలో పుట్టి ఒక మామూలుగా ఒక డిగ్రీలో యావరేజ్ మార్కులతో చేసిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అని అనుకుంటే, నా తల్లిదండ్రులు నన్ను గైడ్ చేసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. అలాంటి టైంలో నాకు అనిపించింది, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్. 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక డ్రామా వేశాను, బెస్ట్ యాక్టర్ వచ్చింది. కాలేజ్ డేస్లో ఇంకో డ్రామా వేశాను, అది బెస్ట్ యాక్టర్ వచ్చింది. అది డాక్యుమెంటెడ్, ఇట్స్ దట్ ఫుల్ ప్రూఫ్. సో నాకు అనిపించింది, ఓహో మనలో గొప్ప నటుడు ఉన్నారనమాట. మనం కనుక ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చు అనమాట. ఎందుకు వెళ్ళకూడదు మన సినిమా ఇండస్ట్రీకి అని అనగానే, ఎవరితో మాట్లాడినా సరే, ఏ సినిమా ఇండస్ట్రీ తక్కువ అనుకుంటున్నావా, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగాడేవా, నేను వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు. అదే సహజం. ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాడు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు, నేను ఎక్కడో లింగులు ఇటుకుమంటూ నర్సాపురం, మొగల్తూరు ఆ ప్రాంతం నుంచి వెళితే కనుక ఎంకరేజ్ చేసే భలే ఉన్నారో వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు. కానీ లోపల నా తపన అంతా ఖచ్చితంగా వెళితే వెళ్ళాలి అనిపించింది. అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను. నేను మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను. అమ్మా నాన్నలు చెప్తే, నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు, కానీ ఏదైనా జరగచ్చు, రేపు పొద్దున రాణించవచ్చు, రాణించకపోవచ్చు.